ఇన్ కంటిన్యూషన్ విత్ ద ప్రైవేట్ స్కూల్ టీచర్స్. అంతెందుకు మనము ఇప్పుడు కొంతమంది చాలామంది ఎంప్లాయీస్ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, గవర్నమెంట్ టీచర్స్ కావచ్చు, వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్‌కి పంపిస్తున్నారు. అది తప్పేం కాదు. కానీ మనము మంచి సాలరీ తీసుకుంటున్నాము. యాజ్ పర్ ద స్టేట్ గవర్నమెంట్ సాలరీ తీసుకుంటున్నాము. కానీ మీ పిల్లలకు చదువు చెప్పేటువంటి టీచర్స్ మీరెప్పుడైనా వాళ్ళని మీ సాలరీ ఎంత? మీ బెనిఫిట్స్ ఏంటిది? మీ స్కూల్ మేనేజ్‌మెంట్ వాళ్ళు మిమ్మల్ని మంచిగా ట్రీట్ చేస్తున్నారా? అనే ప్రశ్న ఎప్పుడైనా అడిగారా? మీకు మీరే ప్రశ్నించుకోండి. మీరు నేను బాగా టాలెంటెడ్ కాబట్టి నాకు జాబొచ్చింది. ఆ! ఎగ్జామ్ పెట్టారు కాబట్టి నాకు జాబొచ్చింది. ఐ యామ్ సో టాలెంటెడ్. ఐ యామ్ సో గిఫ్టెడ్. అటువంటి విషయాన్ని పక్కకు పెట్టండి. మీరు టాలెంటెడ్ అయినా ప్రైవేట్‌లో పనిచేసే వాళ్ళు టాలెంటెడ్ కాదు అనేటువంటి ధోరణి పక్కకు పెట్టేసి చూడండి. యాస్ ఎ హ్యూమన్ బీయింగ్ మీ పిల్లలకు ప్రైవేట్ స్కూల్‌లో పనిచేసే టీచర్స్ పని చేస్తున్నారు కాబట్టి వాళ్ళు మీ పిల్లలకు చెప్తున్నారు. మీరు ఏ రకంగా అయితే పని వేరే వాళ్ళ కోసం వేరే వాళ్ళ పిల్లల కోసం పని జేసి వాళ్ళ బాగోగుల కోసం పని జేస్తున్నారో, వర్క్ చేసి జీతం తీసుకుంటున్నారో, అట్లాగే మీ పిల్లల కోసము వేరే కొంత ప్రైవేట్ టీచర్లు అంటే వాళ్ళు డీఎస్సీలో ఎగ్జామ్ రాయడం వల్ల ఫెయిల్ అయ్యిల్లో, లేకపోతే వాళ్ళు బీఎడ్ అయిపోయిన టైంకి వాళ్ళకి డీఎస్సీ అందిరాకపోవడమో, అంటే ఆ టైంకి ఈ మధ్య డీఎస్సీ ఒకప్పుడు కంటిన్యూగా పడ్డ తర్వాత ఈ మధ్య గ్యాప్ ఎక్కువొచ్చింది. 2, 3 ఏళ్ల గ్యాప్ వస్తుంది. ఆ 2, 3 ముఖ్యంగా ఉమెన్ తీసుకుంటే వాళ్ళు పెళ్లయితది. తర్వాత పిల్లలొస్తారు. పిల్లలు పిల్లలు పుడతారు వాళ్ళకి. అక్కడ గ్యాప్ వస్తది వాళ్ళకి. ముఖ్యంగా లేడీస్‌కి. అందుకే ఈ మధ్య ఎక్కువ ప్రైవేట్ రంగం లోపల లేడీస్ ఎక్కువొస్తున్నారు. వాళ్ళ కొంతవరకి ఫ్లెక్సిబుల్‌గా ఉంటది. ఈ స్కూల్ ఎడ్యుకేషన్ అనేది స్కూల్‌లో పనిచేయడానికి కొంత ఫ్లెక్సిబుల్‌గా ఉంటది కాబట్టి వాళ్ళు లేడీస్ ఎక్కువొస్తున్నారు. సో, అంటే ప్రెషర్ తక్కువుంటది. మార్నింగ్ 9-10 వరకు. సో, మార్నింగ్ 9-5 వరకు ఉంటది సరిపోతది. సో దట్ దే కెన్ మేనేజ్ దేర్ ఫ్యామిలీ. మనం ఎన్ని విషయాలు మాట్లాడుకున్నా గూడా మనం 21st సెంచరీలో ఉన్నా గూడా మళ్ళీ మనం పితృస్వామ్య వ్యవస్థ లోపల ఉన్నాము. మళ్ళా ఇంటి విషయానికొచ్చేసరికి లేడీస్, స్త్రీ యొక్క బాధ్యతలు, స్త్రీ నెరవేర్చాల్సినటువంటి బాధ్యతలు కొన్ని ఉంటాయి. అవన్నీ కొన్ని ఉంటాయి. మారిపోయారు కొంతవరకి మేల్స్ మారిపోయి కొన్ని చేస్తున్నారు. అయినప్పటికీ మళ్ళా కొన్ని ఉంటాయి. సో, అందువల్ల ఈ జాబ్ బాగుంటదని చెప్పి కానీ యాస్ ఎన్ గవర్నమెంట్ ఎంప్లాయీ మన పిల్లలకు వాళ్ళు ఎంతో కొంత సేవ చేస్తున్నారు. లేదంటే జాబ్ జాబ్ చేస్తున్నారు వాళ్ళు. మన పిల్లల కోసం కొంత వాళ్ళ లైఫ్‌ని డెడికేట్ చేస్తున్నారు. మనం ఏ రకంగా అయితే మన జాబ్ గురించి ఫీల్ అయితామో, వాళ్ళు టీచర్లే. ఇద్దరు ఉండేది ఒకటే. కాపోతే డిఫరెంట్ సెక్టార్‌లో. మీది సెక్యూర్ జాబ్, గవర్నమెంట్ జాబ్, ఫిక్స్డ్ జాబ్. మీరు ఎగ్జామ్ రాసొచ్చారు. వాళ్ళు ఎగ్జామ్ రాయలేదు. అందువల్ల వాళ్ళు ప్రైవేట్. కొన్ని కొన్ని సార్లు కొంతమందికి ఇప్పుడు హైదరాబాద్ లాంటి ప్రదేశాలను తీసుకుంటే, కొంతమందికైతే వాళ్ళు టీచర్ జాబ్ రాయడానికి అంటే రాస్తే జాబ్ వస్తది. కానీ దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. అంతకుముందు చెప్పు ఒక 20 ఏళ్ల కింద చెప్పేటువంటి విషయం నేను. 10 ఏళ్ల కింద. ఇప్పుడు అందరూ రాస్తున్నారు గవర్నమెంట్ జాబ్‌కి ఉన్నటువంటి ఆహ్, వెయిటేజ్‌ని బట్టి గవర్నమెంట్ అనేది సెక్యూర్ జాబ్ బట్టి అందరూ రాస్తున్నారు. కానీ కారణం అయినప్పటికీ దే ఆర్ ఇన్ ప్రైవేట్ సెక్టార్ అండ్ టేకింగ్ లెస్ సాలరీస్ వెన్ కంపేర్డ్ టు యూ. కానీ మీరు ఎప్పుడైనా మీ మనస్ఫూర్తిగా అడగండి. మీరు ఎప్పుడైనా అడిగారా? అడిగితే చాలా మంచివాళ్ళు మీరు. ఎందుకంటే యూ ఆర్ ఆల్సో థింకింగ్ అబౌట్ ద టీచర్స్, దోస్ హూ ఆర్ ఇన్ అదర్స్ ప్రైవేట్ సెక్టర్ అండ్ హూ ఈస్ వర్కింగ్ ఫర్ యువర్ చిల్డ్రన్ ఐ యామ్ సేయింగ్. మీ పిల్లల చదువు చెప్పే పిల్లల గురించి చెప్పే టీచర్స్ గురించి. మీ పిల్లలకు వాళ్ళు ప్రత్యక్షంగా చదువు చెప్తున్నారు కాబట్టి అడుగుతున్నా. వేరే వాళ్ళని అడిగారు కదా అది కాదు. సో, వాళ్ళ పట్ల కూడా మనకు కొంతవరకి బాధ్యత ఉండాలి. అంటే యాస్ ఎ సివిల్ సొసైటీ పౌర సమాజం. మనం గూడా వాళ్ళు గూడా మన సమాజంలో ఉన్న వాళ్ళే. మన ఇంటి దగ్గరే అంతెందుకు కొంతమంది గవర్నమెంట్ టీచర్స్ యొక్క లైఫ్ పార్ట్నర్ భార్య కావచ్చు, భర్త కావచ్చు. కొంతమంది ఆహ్, ప్రైవేట్ సెక్టార్‌లో పనిచేస్తారు. సో, వాళ్ళకి వెరీ క్లియర్‌గా తెలుసు. వాళ్ళ ప్రైవేట్ టీచర్స్‌కి ఉండేటువంటి బాధలేముంటాయి, ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, ఇష్యూస్ ఏమున్నాయి, ఛాలెంజెస్ ఏమున్నాయి, వాటిని ఎట్లా ఓవర్‌కమ్ చేస్తున్నారు వాళ్ళు. అవి క్లియర్‌గా తెలుసు. కానీ ఎవరైనా అడగనట్లయితే మీరెప్పుడైనా అడిగారా? ఒకసారి అడిగి చూడండి. వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి, వాళ్ళకు ఎటువంటి రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. కొన్ని కొన్ని స్కూళ్ళలో అయితే వాళ్ళు కూర్చోవడానికి చైర్ ఉండదు. ఐ డిడ్ సమ్ రీసెర్చ్ ఆన్ డ్యూరింగ్ మై పీహెచ్‌డీ టైమ్.
వాళ్ళ క్లాస్‌లో, వాళ్ళ స్కూల్‌లో క్లాస్ రూమ్‌లో వాళ్ళు కూర్చుంటారని చెప్పి చైర్ ఉండదు. కూర్చోవద్దని చెప్పి. అంటే కూర్చోవడానికి కూడా అవకాశం లేదు. 5, 6 గంటలు క్లాస్ చెప్పాలంటే నిలబడే చెప్పాలన్నమాట. ఇంకా కొన్ని పెద్ద పెద్ద స్కూల్‌లో అయితే సీసీ కెమెరా ఉంది. సీసీ కెమెరా ఉంటే మానిటర్ చేస్తారు. అంటే కంప్లీట్ ఏమంటాం మోరల్ పోలీసింగ్. టీచర్ ఫ్రీడమ్ ఎక్కడుంది? కొన్ని కొన్ని స్కూల్‌లో అయితే యూనిఫార్మ్ ఉంటది. మీరు పర్టిక్యులర్ యూనిఫార్మ్ ఏసుకొని రావాలి. అంటే మేనేజ్‌మెంట్ వాళ్ళే సప్లై చేస్తారు. బట్ దే మే టేక్ సమ్ మనీ ఫ్రమ్ దేర్ సాలరీ ఇన్ అడ్వాన్స్. సో ఏదైనా కూడా యూనిఫార్మ్ ఉంది. యూనిఫార్మ్ ఎందుకు అంటే దే హావ్ సమ్ రీజన్. యూ విల్ బికమ్ ద మోడల్ ఫర్ ద స్టూడెంట్స్. కొన్ని కొన్ని స్కూల్‌లలో డోంట్ స్పీక్ ఇన్ తెలుగు. అంటే తెలుగు మాట్లాడొద్దు అని మాట్లాడడం ఏంది? తెలుగు రాష్ట్రంలో వండుకుంటా. తెలుగు మాట్లాడితేనే పిల్లలకు తెలుగుతో పాటు ఇంగ్లీష్ బాగా అర్థమైంది. ఓన్లీ తెలుగే మాట్లాడాలి. ఇంగ్లీషే మాట్లాడాలి. తెలుగు మాట్లాడొద్దు. అంటే వాళ్ళు లోకల్ ప్రాబ్లమ్స్ వాళ్ళెప్పుడు నేర్చుకుంటారు? దాన్ని తెలుగులో ఏమంటారని అర్థం లేదు. ఒక భాష పర్ఫెక్ట్‌గా వచ్చినప్పుడే రెండో భాష నేర్చుకోవడానికి అవకాశం ఉంటది. రెండో భాష కూడా పర్ఫెక్ట్ అయితరు. వితౌట్ హావింగ్ బేసిక్స్ ఇన్ దేర్ మదర్ టంగ్, హౌ దే కెన్ లెర్న్ ద సెకండ్ లాంగ్వేజ్ ఐదర్ హిందీ ఆర్ ఇంగ్లీష్. దిస్ ఈస్ ద ప్రాబ్లమ్. ఫండమెంటల్, బేసిక్, లాజికల్ ఇఫ్ యూ ఆర్ థింకింగ్. ఇటువంటి రూల్స్ ఉంటుంటాయి. కొంతమంది టీచర్లు డైరెక్ట్ ఈ మధ్యలోనే జాయిన్ అయ్యారు. వాళ్ళు మీరు కంప్లీట్ ఇంగ్లీష్‌లో ఏం మాట్లాడాలంటే ఎట్లా? యూ హావ్ టు గివ్ సమ్ టైమ్ ఫర్ థాట్. ఇటువంటి ఎన్నో చెప్పకూడని సమస్యలు కూడా ఎన్నో ఉంటాయి ఇంకా. ఇవి నాకు తెలిసిన కొన్ని విషయాలు మాత్రమే. సో, ఇటువంటి సమస్యలన్నీ ప్రైవేట్ టీచర్స్ ఎప్పుడన్నా మనం గవర్నమెంట్ టీచర్స్ ఎస్పెషల్లీ ఐ యామ్ ఆస్కింగ్ గవర్నమెంట్ టీచర్స్. గవర్నమెంట్ టీచర్స్ ఎవరైనా మన పిల్లల్ని గనుక మీరు ప్రైవేట్ స్కూల్‌కు పంపిస్తే లేదా ప్రైవేట్ స్కూల్ పంపించకున్నా గూడా ఎప్పుడైనా మీరు మీ పిల్లలకు చదువు చెప్పినటువంటి అది జూనియర్ కాలేజ్ గావచ్చు, డిగ్రీ కాలేజ్ గావచ్చు, నాట్ ఓన్లీ డోంట్ రిస్ట్రిక్ట్ టు ఓన్లీ స్కూల్ అనగానే స్కూలే కాదు. ఎవరైనా కావచ్చు. ప్రైవేట్ సెక్టర్‌లో పనిచేసేటువంటి టీచర్ గాని, లెక్చరర్ గాని, అసిస్టెంట్ ప్రొఫెసర్ గాని ఎవరినైనా మీరెప్పుడైనా మీ సాలరీ ఎంత? మీ బెనిఫిట్స్ ఏంటిది? అని అడిగారా? అడిగినట్లయితే మీరు చాలా గొప్పవాళ్ళు. గొప్ప మనసున్నటువంటి వాళ్ళు. సో, ఇది బేసిక్ మనం. అంటే వేరే వాళ్ళ గురించి ఆలోచించడానికి, వేరే వాళ్ళకు బాగోగుల గురించి ఆలోచించడానికి ఫస్ట్ స్టెప్ ఏంటిదంటే వాళ్ళ యొక్క ఈ ఆర్థికమైనటువంటి వనరుల గురించి అడగడం. అంటే వాళ్ళు ఆర్థికంగా ఏ రకంగా బాధపడుతున్నారు? ఎటువంటి ఎటువంటి పూర్ కండిషన్ దే ఆర్ ఫేసింగ్. డిస్పైట్ ఆఫ్ హావింగ్ క్వాలిఫికేషన్స్. డిస్పైట్ ఆఫ్ రిక్రూటింగ్ ఇన్ ఎ పర్టిక్యులర్ ప్రైవేట్ స్కూల్ ఆర్ కాలేజ్. So as per the norms they are getting up. So these things we have to be a little bit careful about other teachers. So మనకు ఏమంటాం తదానుభూతి చెందాలి. సింపతి చూపియాలి. మనం కూడా వాళ్ళ పొజిషన్‌లో ఉన్నట్టుగా ఫీల్ అయిపోయి కొన్ని సార్లు కొంచెం వాళ్ళ పైన కొంతవరకు దయ చూపించాల్సినటువంటి అవసరం ఉంటది. మీరు ఏదో డబ్బులు ఇయ్యాల్సిన పని లేదు. వాళ్ళ మాటలు కొంచెం విని అయ్యో! అట్లనా ఇట్లా అంటే కొంచెం దే విల్ బి ఫీల్ హ్యాపీ. అంటే మా బాధలు కొంచెం వినడానికి కూడా కొంతమంది ఉన్నారు అనేటువంటి ఫీలింగ్ వస్తాయి వాళ్ళకి. అట్లా. ఓకే. సో డిడ్ దే కన్సర్న్ అబౌట్ దేర్ వెల్‌ఫేర్? ఓకే. ఎనీహౌ నో వన్ ఈస్ కన్సర్నింగ్ అబౌట్ ద వెల్‌ఫేర్ ఆఫ్ ద ప్రైవేట్ స్కూల్ టీచర్స్ ఆర్ ప్రైవేట్ సెక్టార్ ఎంప్లాయీస్ ఎస్పెషల్లీ దోస్ హూ ఆర్ ఇన్ ద ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్. ఓకే. So though your salaries won't be reduced by the government and okay, we are concerning about our salaries. మన గవర్నమెంట్ టీచర్స్‌ది అసలు సాలరీస్ అనేది కమిషన్ చెప్పినంత మాత్రాన అసలు గవర్నమెంట్ టీచర్స్ సాలరీస్ కట్ చేయదు, తగ్గించదు. ఇది ఎప్పుడు కూడా పీఆర్‌సీ ప్రకారంగా పెరుగుతూ ఉండేదే. కాబట్టి అక్కడ మనకి ఏ సమస్య లేదు అని వచ్చినటువంటి మోరల్ థింకింగ్ ఈస్ మనం ఎప్పుడైనా ప్రైవేట్ టీచర్ సాలరీస్ గురించి ఆలోచించామా? ఆలోచించినట్లయితే ఒకసారి ఆలోచించండి. వారికి కూడా మనం ఏ రకంగా మంచి పాలసీ తీసుకొచ్చి మన వంతు సహాయం చేయగలమో ఒకసారి ఆలోచించండి. మీరు చెప్పినప్పుడు వాళ్ళకొక సంఘం కూడా అసోసియేషన్ కూడా లేదు. గవర్నమెంట్ ఇచ్చే రకరకాల అసోసియేషన్స్ వాళ్ళకి ఒక్క సంఘం కూడా లేదు. వాళ్ళ సమస్యలు ఎవరు వింటారు? సో ఇంకా కొన్ని నాకు తెలిసి గవర్నమెంట్ స్కూల్స్ కాదు ప్రైవేట్ స్కూల్స్ కూడా కొద్ది రోజుల తర్వాత కొన్ని సంఘాలు వచ్చే అవకాశం ఉంటది. వస్తాయి కూడా. దట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద అవర్. ఆల్రెడీ కొన్ని సంఘాలు ప్రైవేట్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ అనేది ఉంది కానీ బట్ ఇట్ ఈస్ నాట్ వెరీ యాక్టివ్. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. తర్వాత ట్రస్ట్ మాను
తెలంగాణ టీచర్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్. మేనేజ్మెంట్ వాళ్ళకి అసోసియేషన్ ఉంది ప్రైవేట్ స్కూల్. బట్ టీచర్స్‌కి అసోసియేషన్ లేదు. ఎవరికి కావాలి అసలు? అసోసియేషన్ ఎవరికి ఉంటది? ఎంప్లాయీస్‌కి ఉంటది ఎక్కడైనా. ఏ చిన్న మనం రైస్ మిల్ తీసుకున్నా కూడా ఒక చిన్న అసోసియేషన్ ఉంటది. రైస్ మిల్‌లో 10 మంది లేబర్స్ పనిచేస్తారు. ఇప్పుడు అది ఎక్కువ వేరే వాళ్ళు పనిచేస్తున్నారు. దట్ ఈస్ డిఫరెంట్ మ్యాటర్. 10 మంది, 20 మంది పనిచేసేటువంటి రైస్ మిల్‌కు కూడా లేబర్ అసోసియేషన్ ఉంటది. కానీ ప్రైవేట్ స్కూల్‌లో పనిచేసేటువంటి కంప్లీట్ స్టేట్ వైడ్ గాని, డిస్ట్రిక్ట్ వైడ్ గాని అసోసియేషన్ లేదు. సో, గవర్నమెంట్ టీచర్‌లో టాప్ లీడర్‌షిప్‌లో ఉన్నటువంటి అసోసియేషన్ టీచర్స్ అసోసియేషన్‌లో ఉన్నటువంటి పెద్దలు ఆలోచించండి ఒకసారి. ప్రైవేట్ టీచర్స్‌కు కూడా అసోసియేషన్ ఉంటే ఎలా ఉంటుంది? వారి బాగోగులకు ఏమైనా పనికొస్తదా? వారి వృత్తిపరంగా డెవలప్ అవ్వడానికి, తద్వారా కంప్లీట్ ఇండియా, తెలంగాణలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ కూడా మారడానికి ఏమన్నా ఇప్పుడు అంటే ప్రైవేట్ స్కూల్ కంప్లీట్‌గా తీసేయడానికి వీలు కాదు. సేమ్ టైమ్ గవర్నమెంట్ స్కూల్ కంప్లీట్‌గా పైకి లేపడానికి వీలు కాదు. కంప్లీట్ అట్‌లీస్ట్ ప్యారలల్ రెండిటిని 50%, 50% చేయడానికి అవకాశం ఉంటది. ఎందుకంటే సమాజంలో ఒకసారి వచ్చిన తర్వాత ఇది పోవడానికి అంత ఈజీ కాదు. స్లోగా చేయాలంటే 10, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు పడుతుంది. సో, అట్లా చేయాలన్నా కూడా మరి ఇట్లా అన్నా కూడా మనకు అసోసియేషన్ కావాలి. గవర్నమెంట్ స్కూల్స్‌లో టీచర్స్‌కి ఎట్లాగా అసోసియేషన్ ఉందో, ప్రైవేట్ స్కూల్‌లో ఉండేటువంటి టీచర్స్ కూడా అసోసియేషన్ ఉండాలి. అప్పుడే మనము తెలంగాణలో విద్యారంగాన్ని మొత్తాన్ని కూడా కంప్లీట్‌గా ఏమంటాం, విద్యారంగాన్ని ప్రక్షాళన చేయొచ్చు. విద్యారంగాన్ని ఒక రకంగా ఒక గాడిన పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా అందరూ కలిసి ఆలోచించాలి. ప్రభుత్వ పెద్దలు, ప్రభుత్వ టీచర్సు, తర్వాత ప్రైవేట్ టీచర్సు, ప్రైవేట్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా దీనికి అనుకూలంగా, సానుకూలంగా స్పందించాలి. ఎందుకంటే ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ పెడితే అది వాళ్ళకి వ్యతిరేకం కాదు. వాళ్ళకు రావాల్సిన హక్కులను రాజ్యాంగపరంగా, చట్టపరంగా, స్టేట్ గవర్నమెంట్స్ పాలసీలను బట్టి తీసుకోవడానికి అవకాశం. అది న్యాయపరంగా వచ్చేటువంటి వారికి వచ్చిన బెనిఫిట్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ 21st సెంచరీలో కూడా ఇంకా కూడా మనము మీకు ఎందుకు డబ్బులు ఎక్కువ ఇయ్యాలి అని మాట్లాడడం అనేది ఒక అర్థరహితం. అంటే మనం ఇంకా ఎంత మన మెదళ్ళు ఇంకా ఎంత బూజు పట్టి ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు. మేమెందుకు టీచర్స్ వెల్‌ఫేర్ గురించి ఆలోచించాలి అని ఒక మేనేజ్మెంట్ మెంబర్స్ మాట్లాడడం అర్థరహితము. ఎందుకంటే మన పిల్లలకి రేపు పిల్లల్ని మనము రకరకాల విదేశాలకు పంపేటువంటి సామర్థ్యాన్ని మనం కలిగి ఉన్నాం. మన హ్యూమన్ రిసోర్స్ ఆర్ వెరీ వాలిడ్. పాపులేషన్‌లో మనం నంబర్ 1లో ఉన్నాం ఇప్పుడు. యూత్‌లో కూడా నంబర్ 1లో ఉన్నాం. మరి వాళ్ళందరూ వేరే దేశాలకు పోయి పనిచేస్తే ఈ రకంగా ఎంత సాలరీస్ అంత సాలరీకి పనిచేసే విధంగా మనం తయారు చేయాలా? కాదు కదా! వారి హక్కుల ప్రకారంగా, వారికి ఉన్నటువంటి సామర్థ్యాల పరంగా, వారికి ఉన్నటువంటి క్వాలిఫికేషన్ తగ్గట్టుగా రూల్స్ ప్రకారంగా వాళ్ళ సాలరీ వాళ్ళకి రావాలి. ఆ రకంగా మనము తయారు చేయాలంటే ముందు టీచర్స్‌ని ఎంపవర్ చేయాలి. అది గవర్నమెంట్ స్కూల్ టీచర్ కావచ్చు, కాంట్రాక్ట్ టీచర్‌లో గవర్నమెంట్‌లో పనిచేసే కాంట్రాక్ట్ టీచర్ కావచ్చు, పార్ట్ టైమ్ టీచర్ కావచ్చు, ప్రైవేట్‌లో స్కూల్‌లో పనిచేసే టీచర్ కావచ్చు. వీళ్ళందరినీ ఎంపవర్ చేస్తేనే వీరందరూ పిల్లలకి రోల్ మోడల్ ఉంటారు. తద్వారా వాళ్ళు ఏ దేశానికి వెళ్ళినా కూడా మన భారతదేశం యొక్క పేరు ప్రతిష్టలు నిలబెట్టి వాళ్ళు కూడా వాళ్ళు పనిచేసే కంపెనీ కావచ్చు, టీచింగ్ ఫీల్డ్ కావచ్చు, ఏ ఫీల్డ్‌లో ఉన్నా కూడా దేశానికి మంచి పేరు తీసుకొస్తారు. థాంక్ యూ.